మార్కెట్ లిఫ్ట్ సైడ్ బ్లాక్ని సింగరేణికి కేటాయించాలని ఈరోజు సిపిఐ పార్టీ ఏఐటీసీ ఆధ్వర్యంలో మణుగూరులో పెద్ద ఎత్తున రాస్తారోకో చేయడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులని వేలంపాటకు తీసుకురావడం వల్ల ఇవాళ సింగరేణికి రావాల్సిన బొగ్గు గనులు ప్రైవేట్ వాళ్ళకు పోతూ ఉన్నాయి. 2013లో తాడిచెర్ల 2ని సింగరేణి కేటాయిస్తే అప్పటి నుంచి ఇవ్వకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సింగరేణి కేటాయించారు. తాడిచెర్ల 2 సింగరేణికి పోయింది కాబట్టి మన మణుగూరు ఓసీ2 డిప్ సైడ్ని జన్కో తీసుకోవాలని కుట్రతోటి ఇది తీసుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి కొన్ని వందల కోట్ల రూపాయలు ముడుపులు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది అధికారులు కుమ్ముక్కై సింగరేణి కేటాయించకుండా ఈ యొక్క డీప్ సైడ్ బ్లాక్ని జన్కోకి ఇచ్చి జన్కో ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా తాడిచెర్ల 1 సింగరేణికి ఇవ్వాల్సి ఉండగా దాన్ని ఏఎంఆర్ కంపెనీకి ఇచ్చారు. వాళ్ళు ఎట్లయితే ఏఎంఆర్ కంపెనీకి ఇచ్చి ముడుపులు పొందారో ఈ ప్రభుత్వం కూడా ఈ యొక్క డిప్ సైడ్ బ్లాక్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ముడుపులు పొందాలనే ప్లాన్ తోటి సింగరేణికి ఇవ్వకుండా జన్కో కంపెనీకి తీసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి. సింగరేణి గవర్నమెంట్ కంపెనీయే, జన్కో గవర్నమెంట్ కంపెనీయే, రెండు ఉన్నప్పుడు జన్కోకి బొగ్గు తీసేటటువంటి అనుభవం లేదు, ప్రైవేట్ వాళ్ళకే ఇస్తారు. అదే సింగరేణి కేటాయిస్తే సింగరేణి బొగ్గు తీసి జన్కోకి ఇస్తుంది. ఇట్లా జన్కోకి ఇచ్చిన దానికి సుమారు 56,000 కోట్ల రూపాయలు ఇప్పుడు సింగరేణికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా ఒక పక్కన ఆర్థికంగా దివాళా తీపిస్తున్నారు, రెండో పక్కన బ్లాకులు ఇవ్వకుండా సింగరేణి క్లోజ్ చేయాలని చూస్తూ ఉన్నారు. మణుగూరుకి కనుక ఈ డిప్ సైడ్ బ్లాక్ రాకపోతే 2032 తర్వాత సింగరేణి అనేది మణుగూరులో ఉండదు. ఈ మణుగూరుని కాపాడుకోవాలంటే డిప్ సైడ్ బ్లాక్ సింగరేణి తీసుకుంటే ఇంకో 25 సంవత్సరాలు సింగరేణి మణుగూరులో నడుస్తుంది. దీన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జన్కో విరమించుకొని సింగరేణి కేటాయించాలని ఏఐటీసీగా మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం.